అస్తు శ్రౌషడితి చతురక్షరం యజేతి ద్వ్యక్షరం యజామహ ఇది పంచాక్షరం వ్యక్షరో వషట్కారః ఏష వై సప్తదశ ప్రజాపతి. వేదమంతా యజ్ఞమంతా ఈ 5 మంత్రములతోనే ప్రధానంగా నిర్వహింపబడుతుంది. ఆశ్రావయ, అస్తు శ్రౌషటు, యజ, ఏ యజామహే, వౌషటు. ఆ కథ అంతా కూడా చాలా విస్తారంగా కృష్ణయజుర్వేదంలో చెప్పబడి ఉన్నది. ఆ విధంగా శ్రీవారి అనుగ్రహంతో 17 విభాగములు, వైదిక నిగమాగమ విభాగములు, వీటన్నిటికీ బంగారానికి సువాసన అబ్బుతున్నట్లుగా సంస్కృత విభాగం, శాస్త్ర విభాగం, 17 విభాగముల వారు కూడాను వారి వారి విద్యని, వారి విభాగంలో ఆ విద్యను అభ్యసిస్తూ సంస్కృత సాహిత్యాన్ని, షడ్దర్శనములు, చతుశాస్త్రములుగా ప్రఖ్యాతములైన శాస్త్రముల్లో ఉండే ప్రకరణ గ్రంథాలు, ఆ శాస్త్ర పరిచయాన్ని కూడా పొందుతూ ఉన్నారు. శ్రీవారి అనుగ్రహంతో 140 సంవత్సరాల క్రితం 1884వ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన తారణనామ సంవత్సరంలో ప్రారంభమైన ఈ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, దీనికి వేద విజ్ఞానం అని పీఠం పేరే కానీ వేద ఆగమ ప్రబంధ స్మార్త పాఠశాల, సంస్కృత పాఠశాల అని దీని యొక్క విపులీకరణ. వేద ఆగమ ప్రబంధ స్మార్త సంస్కృత పాఠశాల. ఇటువంటి పాఠశాల ఇన్ని విభాగములతో, ఇంతమంది విద్యార్థులతో శ్రీవారి అనుగ్రహంతో నిర్వహింపబడుతూ ఉన్నది. ఇటువంటి మహాత్ములు మనల్ని ఉత్తేజితుల్ని చేయటానికి, ఆశీర్వదించటానికి వచ్చినప్పుడు మనం అనేక విషయాలు తెలుసుకుంటాం. అవన్నీ కూడా మనం ఆచరణలో పెట్టుకున్నట్లయితే మంచి పాండిత్యం, మంచి వ్యక్తిత్వం మనకు వస్తుంది. ఈ పాఠశాలలోంచి ఎంతోమంది పండితులు తయారైనారు. లౌకిక వ్యవహారంలో అనేక మంది వైస్ ఛాన్సలర్స్ తయారైనారు. పాండిత్య రూపంగా ఇక్కడ తిరుమలలో ఈనాడు పెద్ద జీయర్గా పనిచేస్తున్నటువంటి స్వామివారు ఇక్కడే చదువుకొని ఇక్కడే అధ్యాపన చేసి పెద్ద జీఎం గారుగా పనిచేస్తున్నారు. వారికి పూర్వం, ఇప్పుడున్న పెద్ద జీయర్ గారికి పూర్వం ఉన్న పెద్ద జీయర్ గారు కూడా ఇక్కడే అధ్యయనం చేసి ఇక్కడే పండితులుగా పనిచేసి ఏవో చిన్న చిన్న అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. అవి సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని అధిగమిస్తూ మంచి మంచి పనులు చేయటానికి తగినటువంటి శక్తిని, యుక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి, పెద్దలు అనుగ్రహించాలి అని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భాలు మనకు వస్తూ ఉంటాయి. ఇవాళ అటువంటి సందర్భమే మనకు వచ్చింది. చక్కగా ఇప్పుడు మంత్రపారాయణ చేసి భగవంతుని ప్రార్థించిన తర్వాత స్వామివారు సందేశాన్ని ఇస్తారు. అంతకు పూర్వం మన బ్రహ్మశ్రీ కృపా విశ్వనాథ శర్మ గారు పరిచయ వాక్యాలు అందరికీ కూడా తెలియపరుస్తారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థ సద్గురుభ్యో నమః. అవధూత దత్తపీఠం మైసూర్ అనేటువంటి పేరుని పిల్లలతో సహా అందరూ కూడా వినే ఉన్నారు. ఆ పీఠానికి అధిపతి పరమపూజ్య జగద్గురు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. ఆ పీఠానికి ఉత్తరాధికారి పరమపూజ్య జగద్గురు శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు. మైసూరు అవధూత దత్తపీఠం ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలని, ఎన్నెన్నో విశేష కార్యక్రమాలని నడిపించుకుంటూ వస్తోంది. వాటన్నిటిలోనూ అతి ప్రధానమైనటువంటి వేద పాఠశాల నిర్వహణ, వైదిక ధర్మ సంరక్షణ అనే విషయంలో ఎన్నో ఏళ్లుగా నిరంతర తీవ్ర కృషిని చేస్తూ వస్తోంది. వేద పాఠశాల మైసూరులోనూ మిగతా ప్రాంతాల్లోనూ 5 శాఖలతో
100 మందికి పైగా ఉండేటువంటి విద్యార్థులతో అలలారుతోంది. ఆ పాఠశాలలో నుంచి బయటకు వచ్చిన విద్వాంసులే చాలామంది ఉన్నారు. అక్కడే ఉన్నటువంటి అధ్యాపకులు అన్ని చోట్ల పరీక్షాధికారులుగాను, అన్ని చోట్ల మన్ననలు పొందిన వారులుగాను ఉన్నారు. అలాంటి ఉత్తమమైనటువంటి పాఠశాలను పీఠం నడిపిస్తోంది. అదేవిధంగా వైదికమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేస్తూనే ఉంటుంది. అందులో జనాలకు దగ్గరగా ఉండేటువంటి స్మార్త కార్యక్రమాలను, అలాగే అతిరుద్ర హోమాలను, మిగతా కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. అలాగే జనాలకు ఇంకా బాగా దగ్గరగా ఉండేటువంటి, సాధారణ ప్రజలకు అతి దగ్గరగా ఉండేటువంటి దేవాలయాలు, వాటి నిర్వహణ, అందులో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు, వీటిని చక్కగా నిర్వహిస్తోంది. అలాంటి మైసూరు అవధూత దత్తపీఠానికి ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు చాతుర్మాస్య విరళం చేయగలిగినటువంటి మహనీయులు వారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. జై గురుదత్త, శ్రీ గురుదత్త. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని మనస్సులోనే స్మరణ చేసుకుంటూ ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా మేము భావన చేస్తూ ఉన్నాం. పవిత్ర ప్రదేశం, పవిత్రమైన వాతావరణం, పవిత్రమైన వేద విద్వాంసులు, పవిత్రంగా ఉండేటువంటి వేదాన్ని అధ్యయనం చేస్తూ, ఆగమాన్ని అధ్యయనం చేస్తూ, ప్రబంధ పాఠాన్ని కూడా చేస్తూ ఉండేటువంటి విద్యార్థులు, మీ అందరి మధ్యలో ఈ వాతావరణంలో ఈరోజు ఇక్కడ ఉండటం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. చాతుర్మాస్య బడలిక అంతా తీరింది. మనందరినీ చూడటంతో స్వామివారికి వేదం అంటే, ఆగమం అన్నా, తత్సంబంధమైన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా స్వామివారు చాలా ఆనందంగా ఇష్టపడి స్వీకరిస్తారు. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ధర్మగిరిలో వేద విజ్ఞాన పీఠం ఎంతో చక్కగా నిర్వహించబడుతోంది. ఇప్పుడే శివసుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు, 17 విభాగాల్లో పాఠశాల అనేది బహుశా ఎక్కడా లేదేమో మన ధర్మగిరిలో తప్ప అని మనం చెప్పవచ్చు. ఉపాధ్యాయులు లభించటం కష్టం, ఉపాధ్యాయులు ఉన్న విద్యార్థులు రావటం కష్టం. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయులు ఉండరు. ఇటువంటి ఈ క్లేశాలన్నీ కూడా దాటి, ఈ విఘ్నాలన్నీ దాటి ధర్మగిరిలో స్వామివారి ఆశీస్సులతో, స్వామి సంకల్పం అన్నట్టుగా చాలా చక్కగా వేద విజ్ఞాన పీఠం జరుగుతూ ఉన్నది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే చెప్పారు సప్తదశ సంఖ్యకు ఉండేటువంటి వైశిష్ట్యాన్ని కూడా. సప్తదశ దీయంతే, ఇది కూడా మనం వింటాం. 17 అని ఆ సంఖ్య చాలా ముఖ్యమైంది. సప్తదశ ప్రజాపతి అని కూడా చెప్పారు వారు. ప్రజాపతి స్వరూపంగా మీరందరూ కూడా వేదాధ్యయనం చేస్తున్నారు. మీకు ఉపాధ్యాయులందరూ కూడా, అధ్యాపకులందరూ కూడా ఆ వేద విద్యని, ఆగమ విద్యని నూరిపోస్తూ, ధారపోస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆ ధారని పట్టుకుని ఆనందించి, ఆ ఆనందాన్ని సమాజంలో పంచాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. తర్వాత రోజుల్లో విద్య పూర్తి చేసుకుని సమాజంలో ధర్మము నిలవాలి. ధర్మము నిలిచినప్పుడే అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. వర్షాలు కురుస్తున్నాయి, పంట పండుతోంది అంటే అందుకు కారణం నిస్సందేహంగా మనం చెప్పవచ్చు వేదపారాయణలు మాత్రమే. వేదపారాయణ వల్ల వేదము వినిపిస్తూ ఉంటే, వేద ధర్మాలు నిలిచి ఉంటే, ఈ ప్రకారంగా స్మార్తం కానీ, శ్రౌతం కానీ, ఇతర
ఆగమోక్తమైనటువంటి ఆచారాలు కానీ నిలిచి ఉన్నప్పుడు మాత్రమే దేశము ప్రపంచము కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆనందంగా ఉంటుంది. మనం చూసాము, ఎడారి ప్రాంతంలో వర్షాలు రావు. అక్కడ వర్షాల కోసం అని చెప్పి కృత్రిమమైన మేఘాలు సృష్టి చేశారు. సృష్టి చేస్తే ఏమైంది? ఆ ఊరే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ లేదు, వర్షం లేదు. కానీ వారికి వర్షం రావాలి, అందరూ సుఖంగా ఉండాలి. అక్కడ జీవన విధానం వేరే. కానీ మనకిక్కడ జీవన విధానం వేరే. ఏమి చేసినా ఎంత చేసినా కూడా భగవంతుడే మనకి అనుగ్రహించవలసిన వర్షాలు. అది లేకపోతే పంట లేదు, పంట లేకపోతే ప్రాణమే లేదు, ఆహారం లేకపోతే అసలు మనిషి యొక్క ఉనికియే లేదు. ఆ ఆహారానికి ప్రధాన కారణం అంటే వేదం. ఆ వేదం నుంచే మనకి వర్షాలు వస్తున్నాయి, పాడి పంటని మనం అనుభవిస్తూ ఉన్నాం. దీన్ని అందరూ కూడా చక్కగా మనస్సులో పెట్టుకోవాలి. మనం వేదం చదువుతున్నాం, వేదం వల్ల ఏమవుతుంది, ఏమిటి ప్రయోజనం అనేటువంటి ప్రశ్నలు చిన్న వయస్సులో చాలామందికి ఉంటాయి. అందుకు చాలా చక్కగా భగవంతుడు సమాధానం చెప్పారు భగవద్గీతలో. యజ్ఞం నుంచే అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం వేదం లేకపోతే లేదు. అందువల్ల ఆ వేదాన్ని మనం రక్షించుకోవాలి. అటువంటి ఒక భాగ్యాన్ని భగవంతుడు మీకు ఇచ్చాడు. విద్యార్థులకు అందరికీ కూడా ఎంత గొప్ప సేవ చేస్తున్నారు మీరు, ధర్మాన్ని కాపాడుతున్నారు అంటే మనము ధైర్యంగా గర్వంగా చెప్పవచ్చు. నేను ఎప్పుడూ అంటూ ఉంటా, స్వాతంత్ర్యం అనేది వచ్చింది, చాలామంది పోరాడారు, కష్టపడ్డారు, ప్రాణదానం, బలిదానం, ఇవన్నీ కూడా చాలా మాటలు మనం వింటూ ఉంటాం, చేశారు. కానీ అటువంటి పరిస్థితుల్లో స్వాతంత్ర్యం వచ్చాక మన సంప్రదాయం కనుక నిలిచి ఉండకపోతే ఆ స్వాతంత్ర్యంతో ప్రయోజనం ఏముంది? ఒకవైపు స్వాతంత్ర్య పోరాటాలు జరుగుతున్నాయి, ఒకవైపు సంప్రదాయ సంరక్షణ జరుగుతోంది. అంటే ఆ సంప్రదాయం నిలిచింది అంటే ఇదిగో మీలాంటి వాళ్ళ వల్లే సంప్రదాయం నిలిచింది, లేకపోతే కట్టు, బట్ట, బొట్టు ఇవే కదా సంప్రదాయాన్ని చెప్పేది బయటికి. ఇలా మీరందరూ కూడా చక్కగా వైదిక వేషధారణలో వేదాధ్యయనం చేస్తూ ఉండబట్టి అది మన భారతదేశం యొక్క ప్రత్యేకత. ఇలా ఉండటం అనేది మన భారతదేశం యొక్క ప్రత్యేకత. ఇది భక్తిని నేర్పుతుంది, యోగం నేర్పుతుంది, ఆధ్యాత్మిక మార్గంలో వైరాగ్యం నేర్పుతుంది, దేశం కోసం జీవించమని చెబుతుంది. అటువంటి సంప్రదాయం, ఆ సంప్రదాయాన్ని ఇక్కడ కాపాడుతూ మన ధర్మగిరిలో వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో చాలా చక్కగా ఇది స్వామి సామాన్యంగా అందరూ పాదంలో సేవ చేస్తే మీకు ఉపరితలంలో ఆయన స్థానం ఇచ్చారు. అది వేదానికి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చే స్థానం. ఎంత విశేషం! వేదము, ఆగమము, శాస్త్రము ఇవన్నీ కూడా భగవంతుడు కూడా నెత్తిన పెట్టుకుని పూజించేటువంటివి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. శాస్త్ర విధిని తెలుసుకుని, శాస్త్రం అంటే వేదం అని అర్థం. అక్కడ శాస్త్రం అంటే ప్రత్యేకంగా మళ్ళీ శాస్త్రం అని కాదు, అది మనం వాడుకలో అలా వాడుతూ ఉంటాం. శాస్త్రం అంటే వేదం, వేదం నుంచి వచ్చినవే కదా షట్శాస్త్రాలన్నీ కూడా. కానీ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడిస్తే మనం భగవంతుడి మనస్సులో నిలిచిపోతాం అని తెలిపేటువంటిది వేదం. అందువల్ల ఆ వేదాన్ని అధ్యయనం చేస్తూ మీరందరూ కూడా 12 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆగమం నిలుస్తోంది. చాలా సంతోషం. ఇక్కడ పాంచరాత్రాగమం, శ్రీ వైష్ణవాగమం, తంత్రసారాగమం, శైవాగమం, వీటితో పాటుగా వైఖానసాగమం, వీటితో పాటుగా వేదాధ్యయనం, వేదం కూడా. అది వేదం నేర్చుకుని ఆగమంలో ప్రవేశించడం కూడా చాలా విశేషం, చాలా మంచిది. ఎక్కడా కూడా అపస్వరాలు రాకుండా జాగ్రత్తగా, స్వరమే ముఖ్యం కదా, ఆ స్వరంతో పాటుగా మీరందరూ అధ్యయనం చేస్తున్నారు. చాలా సంతోషం. మంచిగా ఇక్కడి నుంచే ఉపాధ్యాయులు
తయారైన వారు ఉన్నారు. ఇప్పుడే చెప్పారు, జీయర్ స్వామి వారు ఇక్కడి నుంచే జీయర్ పీఠాన్ని అలంకరించారు అంటే ఎంత గర్వించాలి మీరందరూ కూడా. మన పాఠశాల ఇదంతా కూడా చరిత్ర. ఈ చరిత్ర అంతా కూడా మీరు తెలుసుకుని, ఇంత చరిత్ర ఉన్న పాఠశాలలో మనం చదువుతున్నాం. ఆ ఉపాధ్యాయులు బయటికి వెళితే వారికి మంచి సంపాదన ఉంటుంది, కానీ అవన్నీ కూడా విడిచిపెట్టి విద్యార్థుల్ని తయారు చేయాలి. విద్యార్థులు తయారైతేనే ధర్మం నిలుస్తుంది. ఆ పరంపర అనేది అలా కొనసాగాలి. వేద పరంపర, ఆగమ పరంపర అని చెప్పి వారు ఎంతో త్యాగం చేసి ఇక్కడ ఉండి పాఠాలు చెప్తున్నారు. అంటే ఇంత దూరంగా ఉండి చెప్పటం అనేది కష్టం. మీరు కూడా అలాగే దూరంగా ఉంటూ ఇలాగే ఉండి అధ్యయనం చేయాలి. పూర్వకాలంలో ఋషికులం, ఋషి ఆశ్రమం ఇలాగే ఉండేది. ఋషి ఆశ్రమాల్లో ఉండి అధ్యయనం చేసినప్పుడు ప్రయత్నపూర్వకంగా చేయవలసింది ఏమిటి అంటే, శాస్త్రం చెప్తుంది విద్యాభ్యాసం చాలా ముఖ్యం. ప్రయత్నపూర్వకంగా చేయాలి. అన్నిట్లో ప్రయత్నం పెడతాం, కానీ విద్యాభ్యాసానికి చాలా ముఖ్యంగా మనం ప్రయత్నం పెట్టి విద్యాభ్యాసం చేయాలి. అభ్యాసం, యోగాభ్యాసం, వేదాభ్యాసం, ఈ రెండింటికి అభ్యాసం అనేది వింటాం మనం. విద్యాభ్యాసం, విద్య అంటే ఏదైనా విద్య. అభ్యాసం చాలా అవసరం. యోగాభ్యాసం చేశావా అంటారు, వేదాభ్యాసం చేశావా, విద్యాభ్యాసం చేశావా అంటారు. అంత ముఖ్యం. అందువల్ల అటువంటి వేదం మీరు ఇక్కడ అధ్యయనం చేస్తూ, ఆగమం అధ్యయనం చేస్తూ మంచి ఒక స్థానం మీకు దొరికింది. స్వామివారి ఆశీస్సులు మీరు ఎలా ఉన్నారు అంటే, విద్యార్థులందరూ కూడా తల్లి పక్షి ఆ పిల్ల పక్షుల్ని తన రెక్కల్లో పెట్టి కాపాడుతూ ఉంటుంది, అలా వెంకటేశ్వర స్వామి హస్తాల్లో ఉన్నారు మీరంతా కూడా. ఇది దొరికేదా? కోరుకుంటే దొరికేదా? తిరుమలలో ఉంటున్నారు, తిరుమల వాసం. చాలామంది వచ్చి ఇక్కడ భక్తులు ఉండాలనుకుంటారు, అవకాశం దొరకదు. కానీ మీకు అవకాశం దొరికింది. అలా చక్కగా అనుష్ఠానం చేయండి, సంధ్యావందనం చేయండి, గాయత్రి మంత్రం చేయండి. అనుష్ఠానం లేకపోతే వేదం సిద్ధించదు. అనుష్ఠానం చేసుకుంటే వేదం సిద్ధిస్తుంది. అప్పుడు మీరు ఏదైనా మనస్సులో అనుకుంటే అనుకున్నది అయిందే అంటారు, మీరే ఆశ్చర్యపోతారు. నేను పలికింది అయిందే అంటారు, ఆశ్చర్యపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? మంత్రానుష్ఠానం వల్ల వచ్చింది. మంత్రానుష్ఠానం చేయాలి మనం. ఇది విద్యాభ్యాసం. వేదం చదవటము బ్రహ్మయజ్ఞం. కానీ ఇప్పుడు మీరు విద్యార్థి దశలో ఉన్నారు కాబట్టి దాన్ని తపస్సుగా పరిగణించేందుకు వీల్లేదు. మీరు ప్రత్యేకంగా అనుష్ఠానం, సంధ్యావందనం చేయాలి, గాయత్రి మంత్రం చేయాలి, అగ్నికార్యం చేయాలి. గురుదేవులు స్వామిజీ వారు ఎప్పుడు చెప్తారు, అగ్నికార్యం బాగా చేయాలి, అగ్నికార్యం అంటూ ఉంటారు. సంధ్యావందనం చేసావా అని అడగరు, అగ్నికార్యం చేసావా అని అంటారు ఎవరైనా వస్తే. లేకపోతే తీర్థం ఇవ్వరు స్వామిజీ వారు మా చిన్నప్పుడు. ఎందుకంటే సంధ్యావందనం చేయండి, అగ్నికార్యం లేదు కదా. అందువల్ల అగ్నికార్యం చేసావా అని అడుగుతారు. చాలామంది సంధ్యావందనం చేసేసి వదిలేస్తారు. అగ్నికార్యం కూడా చేయాలి, సంధ్యావందనం చేయాలి, బ్రహ్మయజ్ఞం చేయాలి. విశేషంగా ఇప్పుడు అది నిలుస్తుంది. మీ ద్వారా అందరికీ, లోకానికంతా కూడా మంచిదవుతుంది. స్వామి సంకల్పంతో పెట్టుకున్నారు ఈ పాఠశాల. మీరందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి సంకల్ప ప్రణాళికలో భాగస్థులై ఉన్నారు. అది విశేషం, మీరు గుర్తించాలి. ఆయన విశ్వ సంరక్షణ చేసేటువంటి మహావీరుడు. ఆయన ఆ మహావీరుడు యొక్క సైన్యంలో సైనికులుగా ఉన్నారు మీరంతా కూడా, ఆధ్యాత్మిక సైనికులుగా. అది మర్చిపోదు. విశ్వ సంరక్షణ చేయాలి అంటే, ధర్మ సంరక్షణ చేయాలి అంటే ఎంత శౌర్యము, వీర్యము, పరాక్రమము కావాలి. చూస్తూ ఉన్నాం కదా మనం పరిస్థితులు. మరి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ గెలిచి ధర్మాన్ని నిలబెట్టి మన సనాతన హిందూ ధర్మం గెలవాలి కదా. మరి అందుకోసం ఆయన అందరినీ కూడా ఇట్లా మిమ్మల్ని అందరినీ కూడా వాడుతూ ఉంటారు. అందరూ కూడా ఆయన ఒక భాగాలు, ఆయన అంగాలు, ఆయన అవయవాలు అందరూ కూడా. అందుకే స్వామివారు ఎన్ని భుజాలు ఉన్నాయి స్వామివారికి చెప్పండి. చిన్నపిల్లలు మీకు అందరికీ తెలుసు ఎన్ని భుజాలు ఉన్నాయి స్వామివారికి. 4 భుజాలు కదా. 4 భుజాలు ఏమిటి? దేనికి సంకేతం? 4 వేదాలకి సంకేతం. 4 భుజాలు, 4 వేదాలు స్వామివారి. భుజం అంటే భుజంతోనే కదా మనం బరువు మోసేది. అలా ఈ ప్రపంచం అనేటువంటి బరువుని ఆ స్వామివారు కూడా వేదం ద్వారా మోస్తూ ఉన్నారు. ఆ బాధ్యత మనకి ఇచ్చారు. అప్పుడప్పుడు అరే కొంచెం బరువుగా ఉంది పట్టుకోరా అంటే పెద్దలకు మనం సేవ చేస్తాం. అలా మనకి ఆ బాధ్యతని కొద్దిగా వేద విద్యార్థులకి, వేద ఉపాధ్యాయులకి అందరికీ కూడా భగవంతుడు పంచిపెడుతూ ఉంటారు.
ఈ మాటలు అన్ని చోట్ల చెప్పారు, శాస్త్రాల్లో, పురాణాల్లో. అందువల్ల మీరందరూ కూడా చక్కగా అధ్యయనం చేస్తున్నారు. చాలామంది మైసూరు ఆశ్రమానికి, అవధూత దత్తపీఠానికి కూడా వచ్చి పరీక్ష ఇస్తూ ఉంటారు. శుక్ల యజుర్వేదులు వచ్చారు క్రితంసారి. చాలా సంతోషం. మీరందరూ రండి. ఇప్పుడు కూడా మన పాఠశాల ధర్మగిరిలో ఉండేటువంటి వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కానీ, అవధూత దత్తపీఠం కానీ రెండు వేరే కాదు, రెండు ఒకటే అనేటువంటి భావం. ఇక్కడి నుంచే విద్యార్థులు ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలకి, పవిత్రోత్సవాలకి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి వచ్చి కార్యక్రమం చేస్తూ ఉంటారు. విద్యార్థులు ఉన్నారు వచ్చి చేసేవాళ్ళు కూడా ఈరోజు. ఇది చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. అలా తయారు కాకపోతే ఒక సంవత్సరం విద్యార్థులు తగ్గారు. అప్పుడు అక్కడ కార్యక్రమం చేయించడానికి 2 బెంగళూరు నుంచి తెచ్చుకున్నారు. అప్పుడు విద్యార్థులు ఇక్కడ తగ్గారు, అప్పుడే వచ్చి చేరారు. తర్వాత వారు శివసుబ్రహ్మణ్యం గారు వచ్చాక బాగా కృషి చేసి పెంచుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా విద్యార్థులు రావాలి. ఎప్పుడూ మనం చెప్పుకోవాల్సింది యామాయంతో బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతో బ్రహ్మచారిణ స్వాహ అని ఎప్పుడు అదే చెప్పుకుంటూ ఉండాలి. ఉపాధ్యాయులందరూ అదే తపస్సు. విద్యార్థులు రావాలి, బాగా పెరగాలి బ్రహ్మాండంగా. ఇప్పుడు 424 మంది ఉన్నారు. చాలా సంతోషం, చాలా ఆనందం. 17 విభాగాలు, 424 మంది విద్యార్థులు. ఇది రెట్టింపవాలి. 848 మంది అలాగే పెరిగి ఇంకా దాని పక్కన ఇంకో 0 చేరినా కూడా ఇబ్బంది లేదు. ఆయన ఉన్నారు, లక్ష్మీపతి. ఆయనకేం ఇబ్బంది లేదు. ఎంతమంది వచ్చినా కూడా పోషిస్తారు. మీరు మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి అందరికీ చెప్పాలి, మీరండి పాఠశాల బాగుంది, చదువుకోండి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు చిన్న చిన్నవే వారన్నట్టుగా లోపదోషాలు ఎక్కడైనా ఉంటాయి. అవి చిన్న ఇంట్లో 2-3 ఉంటేనే లోపదోషాలు ఉంటాయి. ఇంత పెద్ద సంస్థలో చిన్న చిన్నవేవో వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం పట్టించుకోరాదు. మన దృష్టి అంతా కూడా మనం ఎందుకు వచ్చాం? విద్యాభ్యాసం అంతవరకే. మనకు పాఠం చెప్తున్నారు, మనం నేర్చుకోవటం అంతవరకు. విద్యార్థులు ఉంటే బాగా చక్కగా మంచి మణిమాణిక్యాల్లాగా మీరంతా కూడా తయారవుతారు. మీరే రాబోయే రోజుల్లో దేశానికి ఆస్తి. మీరే ఆస్తి, వేరే లేదు. మీరే ఆస్తి. మీ సంపాదన కూడా రాబోయే రోజుల్లో ఏమి ఢోకా లేదు. మీరు ఇప్పుడు రెసెషన్ ఇవన్నీ కూడా కష్టపడ్డారు. ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కష్టపడ్డారు. ఆ సమయంలో ఆగమం కానీ, వేదం కానీ, స్మార్థం కానీ నేర్చుకున్న వాళ్ళకి ఏమీ ఢోకా లేదు, ఏమి ఇబ్బంది లేదు. ఎప్పటికీ వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అంటే జీవనానికి కూడా ఆలోచించుకోవాలి కదా. ఆ ఆలోచన కూడా ఇదివరకు పరిస్థితి లేదు. హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నది లోకం అంతా కూడా అన్ని చోట్ల. వాళ్ళు ఉద్యోగం పోయిందంటే మళ్ళీ మా వధపారాయణ చేసి పెట్టండి, ఇంట్లో పూజ చేసి పెట్టండి అని మళ్ళీ మిమ్మల్నే పిలుస్తారు. తప్పదు కదా, వాళ్ళు ఇటే రావాలి. అలా అని కాదు, వాళ్ళకి ఉద్యోగాలు పోవాలి అనే అభిప్రాయం కాదు. ఆధారపడి ఉంది లోకం. వేదం విద్యార్థుల మీద, అలాగే ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంది. వాళ్ళకి కావాలి. చెప్పేవాళ్ళు, చేయించేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఏదో మార్గం పట్టిపోతారు. అప్పుడు అయ్యో మార్గం మారిపోతున్నారు అని మనం బాధపడతాం. ఎందుకు? సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు, అందుకనే వాళ్ళు మారిపోతున్నారు. లేకపోతే ఎందుకు మారుతారు? బాగా తయారవ్వాలి. మీరు బాగా తయారవ్వాలి. మీ ఊళ్ళల్లో మీరు సేవ చేయాలి. ఇక్కడ ఏ పల్లె నుంచి వచ్చారో, ఏ గ్రామం నుంచి వచ్చారో, ఏ నగరం నుంచి వచ్చారో, పట్టణం నుంచి వచ్చారో, ఆయా ఊళ్ళల్లో మీరు ఉండి మీరు బాగా ధర్మం కోసం కృషి చేసి అది మీరు మనసులో పెట్టుకోవాలి. ఇలాగే ఉండాలి. మనం వైదికంగా ఈ వేద ధర్మాన్ని నిలబెట్టాలి. అప్పుడు స్వామివారికి సంతోషం, ఆనందం. అట్లా స్వామివారి సేవగా భావించి మీరంతా కూడా ఇక్కడ వేదం చదువుకుంటున్నారు, ఆగమం చదువుతున్నారు, శాస్త్రాధ్యయనం జరుగుతోంది, సంస్కృతం కూడా చెప్తున్నారు. సంస్కృతం కొద్దిగా అయినా కూడా మాట్లాడటం మీరందరూ నేర్చుకోండి. మాకు అర్థం తెలియదు కదా, మరి అర్థం తెలుసుకోవచ్చు కదా. ఎవరొద్దన్నారు? ఎవరు దాచిపెట్టారా? లేదే. లోపం మనలోనే ఉంది. విద్యార్థులు మాకు ఊరికే పాఠాలు చెప్తున్నారండి, అర్థం తెలియదంటే అప్పుడు మీరు స్కూల్కి వెళ్ళంగానే 10th గ్రేడ్ చెప్పేస్తారా? లేదు కదా. నిదానంగానే వాళ్ళకి ల్యాబ్కి పంపిస్తారా అండి పిల్లల్ని? పంపరు. ఒక వయసు వచ్చాక ఎప్పుడో 2nd ఇయర్ PUCలోనో కాలేజీలోనో పంపిస్తారు ల్యాబ్కి. ఎందుకు అంటే తెలియక వీళ్ళు ల్యాబ్లోకి వెళ్ళి ఏమైనా కెమికల్స్ కలిపేస్తే ప్రమాదం. అలాగే ఇది కూడా అంతే. మీరు కొద్దిగా పూర్తిగా కంఠస్థం చేసేసేయాలి.
వేదం కొన్ని సంవత్సరాలు, ఒక 6-7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పూర్తి చేసేసిన తర్వాత అప్పుడు నిదానంగా మీరు అర్థం తెలుసుకోవడంలో ప్రవేశిస్తారు. అందువల్ల మాకు అర్థం తెలియదే అని అనుకోవద్దు, అడగండి గురువుల్ని, వాళ్ళు చెప్తారు. మీకు చిన్నగా అర్థం చెప్తారు, పూర్తిగా చెప్తే అర్థం కాదు మీకు. ఇప్పుడు వారే అన్నారు కదా, సప్తదశ ప్రజాపతి అని. అంటే సప్తదశికి ప్రజాపతికి ఏంటి సంబంధం అని అడిగితే చెప్తారు, కానీ అర్థమవుతుందా వయస్సులో? అర్థం కాదు. అందువల్ల మనం ఏం చేయాలంటే ముందు పూర్తిగా మనం మూలం చదివేసుకోవాలి, ఆ తర్వాత పదం క్రమం పూర్తి చేసుకోవాలి, అప్పుడు నిలుస్తుంది గ్రంథం. ఆ తర్వాత సంస్కృతం అధ్యయనం చేయండి, తెలుసుకోండి బాగా, చాలా మంచిది. అలా ఆగమానికి కూడా ఇక్కడ తయారవుతూ ఉండటం చాలా సంతోషంగా ఉంది. ప్రతిష్టాంతం ఆగమం, అలాగే స్మార్త విభాగంలో చెప్పారు, ఒకరే ఉన్నారు అయినా కూడా అధ్యాపకులు ఉన్నారు, చాలా సంతోషం. అలా నిలబెట్టి కాపాడుతూ ఉన్నారు. విద్యార్థులు ఎవరైనా మైసూరుకు వస్తే మేము కూడా చెప్పి పంపిస్తామని కూడా చెప్పాను వారికి ఇప్పుడే శివసుబ్రహ్మణ్యం. అటువైపు కర్ణాటక ప్రాంతంలో బాగా ఋగ్వేద స్మార్తం కావాలి అనేవారు చాలామంది ఉన్నారు. అలాగే జైమిని శాఖ చాలా విశేషంగా రామాయణం కూడా ఉండేది, మళ్ళీ ఎప్పుడైనా ప్రారంభిస్తామని కూడా చెప్పారు. అలా 17 విభాగాల్లో జరుగుతూ ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఒక తరంగాలు ఇక్కడ ఈ మధ్యలో కూర్చుంటేనే ఆ తరంగాలు మనకు అట్లా ప్రవేశిస్తూ ఉంటాయి మన లోపల. వేదం అంతే, వేదం వినటమే. 7 కోట్ల మంత్రాలు ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? వేదంలోనే కదా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? 7 కోటి మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదం నుంచే కదా వచ్చాయి. మరి ఆ వేదమే మనం చెప్తూ ఉంటే మనకు ఆ 7 కోట్ల మంత్రాలు అనుష్ఠానం చేసిన పుణ్యం ఫలం రాకుండా ఉంటుందా చెప్పండి? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనస్సు పెట్టి మనం ఆ వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం, అలాగే ఆగం బాగా అధ్యయనం చేసి మంచి విద్వాంసులుగా మీరందరూ కూడా తయారై వేదసేవ, వేద ధర్మసేవ, సనాతన ధర్మసేవ చేసుకోండి. మీకు అందరికీ కూడా ఆ స్వామివారి పరిపూర్ణమైన ఆశీస్సులు. ఈరోజు సత్సంగం మీకు మాత్రమే కాదు, మాకు కూడా సత్సంగమే, అలా మేము భావన చేస్తాం. ఇక్కడ సంఘ సత్సు విధీయతాం రాగానే ఎదురు చూసి సత్సు విధీయతాం. అలా ఈరోజు చాలా మంచి రోజు, చాలా సంతోషం. స్వామివారి దర్శనం ఒక ఎత్తు అయితే, మిమ్మల్ని అందరినీ చూసి వేదాలు ఆగమాలు వినటం ఇది మరి ఇంకొక ఎత్తు అని చెప్తూ చాలా సంతోషం. ఇంకా బాగా వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం జరగాలి, స్వామివారి ఆశీస్సులు. ఒకసారి కృష్ణారావు గారు అని ఈవో గారు ఉండేవారు, చాలా భక్తులు ఆశ్రమానికి, స్వామిజీ వారికి. వారితో మాట్లాడుతూ, మీరు వేదశాస్త్రాలు ఆగమాల కోసం చాలా వారి హయాంలో బాగా చేశారు, ఇంకా చాలామంది అధికారులు చేశారు, వారు మాకు తెలిసినట్టుగా. వారితో అంటే వారు, స్వామిజీ మీరు ఎప్పుడు ఆ మాట అనొద్దు అన్నారు చేయముక్కి. అంటే ఎందుకు అలా అంటున్నారు? మీరు చేశారు కదా, నిజమే కదా అంటే, అలా కాదు, స్వామివారే రాయించారు. ఆ రాయించిన వాటిలో మొదటి క్లాసు స్వామివారు ఏదైతే ఆ దేవస్థానంలో వస్తుందో అది తప్పనిసరిగా వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, పారాయణలు వీటికి వినియోగించవలసిందే అని రాయించేశారు స్వామివారు అని చెప్పారు కృష్ణారావు గారు. చూసారా స్వామివారికి ఎంత, వెంకటేశ్వర స్వామివారికి ఉండేటువంటి ఒక అనుగ్రహం, అభిమానం వేదం అంటే అని వారు అప్పుడు ఆ మాట చెప్పారు. అలా అధికారులందరూ కూడా మంచి మార్గంలో అలా వేద రక్షణ, అలాగే సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేసేటువంటి భక్తి, యుక్తి, శక్తి వారికి అనుగ్రహించాలి. అందరు అధికారుల్లోనూ కూడా సద్బుద్ధిని స్వామివారు నిలిపి ఇలాగే సనాతన ధర్మం నిలిచేందుకోసం ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ, జై గురుదత్త. ఓం నమో వెంకటేశాయ.